ఐదేళ్ల నుండి వివిధ కారణాలతో సెట్స్ మీద ఉన్న సినిమా థియేటర్స్లోకి వస్తుందంటే ఎవరికైనా ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ సినిమాపై కూడా అంతే ఇంట్రెస్ట్ ఉంది. పైగా డైరెక్టర్ మార్పు. అప్పుడు ఎలాంటి ఒపీనియన్ ఉంటుంది? ఈ సినిమాపై కూడా అలాంటి ఒపీనియనే ఉంది. కానీ ఒక్కసారి ప్రమోషన్స్లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చాక సీన్ మారిపోయింది. సినిమా టీంతో పాటు ప్రేక్షకులకు కూడా సినిమాపై కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక రిలీజ్ రోజు దగ్గరికి వచ్చేసరికి తుఫాన్ వస్తే సడన్గా వర్షం ఎలా కురుస్తుందో అలా ప్రీ సేల్స్ ప్రీమియర్స్తో ఈ సినిమాకి కనక వర్షం కురిసింది. ఇంతకు ఈ సినిమా ఆ రేంజ్లో ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొల్లూరు వజ్రపు గనులలో తవ్వుతున్న ఒక పిల్లాడికి ఒక పెద్ద వజ్రం దొరుకుతుంది. అదే కోహినూర్ వజ్రం. మరోపక్క క్రూరుడైన ఔరంగజేబ్ తన సోదరుణ్ణి చంపి సింహాసనాన్ని అధిష్ఠించి మొఘల్ చక్రవర్తిగా మారతాడు. హిందువులు అంటే గిట్టని ఔరంగజేబ్ వాళ్లపై జిజియా పన్ను విధిస్తాడు. ఆ కోహినూర్ వజ్రం చేతులు మారుతూ ఢిల్లీలో ఔరంగజేబ్ సింహాసనంపై అలంకరణగా ఉంటుంది. మరోపక్క ఒక ఊరిలో వాళ్ళకి ఒక మగబిడ్డ దొరుకుతాడు. అతనికి హరిహర వీరమల్లు అని పేరు పెడతారు. అతను వజ్రాల దొంగగా మారతాడు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర అతను వజ్రాలు దొంగతనం చేసిన తీరు చూసి ఒక రాజు అతన్ని పిలిచి గోల్కొండ కుతుబ్ షాహీలకు వజ్రాలు ఇవ్వడానికి తీసుకెళ్లే టైంలో దొంగతనం చేసి వాటిని తనకు ఇవ్వాలని వీరమల్లుతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అయితే అదే టైంలో ఆ రాజు తనకి భారీగా చేసుకోవాలనుకున్న పంచమి వీరమల్లుని ఇష్టపడుతుంది. వజ్రాలు దొంగతనం చేసే టైంలో తనను కూడా తప్పించమని కోరుతుంది. ప్లాన్ ప్రకారం వజ్రాలు దొంగిలించి పంచమిని కాపాడి తీసుకెళ్లే టైంలో ఆమె వీరమల్లుని మోసం చేసి అతన్ని కుతుబ్ షాహీ సైనికులకు దొరికేలా చేసి వజ్రాలతో సహా పారిపోతుంది. ఆ తర్వాత కుతుబ్ షాహీ వీరమల్లుని ఏం చేశాడు, పంచమి అతన్ని ఎందుకు మోసం చేసింది, ఔరంగజేబ్ దగ్గర ఉన్న కోహినూర్ వజ్రం ఏమైంది లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ టేకింగ్ చాలా బాగుంది. సినిమా మొదలైన దగ్గర నుండి సుత్తు లేకుండా కథలోకి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ నుండి ఫ్యాన్స్ కోరుకునే స్టఫ్ గట్టిగానే అందించారు. ఫ్రెష్ నేమ్ కార్డ్, అదిరిపోయే ఇంట్రడక్షన్ సీన్ అండ్ ఫైట్ బాగా వర్కౌట్ అయ్యాయి. అక్కడి నుండి పంచ్ డైలాగ్స్, ఫైట్స్ అక్కడక్కడ లైట్ కామెడీతో నడిపించారు. పెద్దగా బోర్ కొట్టిన సందర్భాలు కూడా లేవు. అక్కడక్కడ హై మూమెంట్స్ కూడా ఉన్నాయి. ప్రమోషన్స్ని ఎలా అయితే ఒంటి చేత్తో పీక్స్కి తీసుకెళ్లాడో సినిమా ఫస్ట్ హాఫ్ని కూడా అలానే వన్ మ్యాన్ షోగా నిలబెట్టాడు పవన్ కళ్యాణ్. కుస్తీ ఫైట్, చార్మినార్ ఫైట్ సీక్వెన్స్లు స్క్రీన్పై బాగున్నాయి. వాటికి కథలో ఇంపార్టెన్స్ ఉండడంతో బాగా సింక్ అయ్యాయి కూడా. ఇంటర్వెల్ కూడా చాలా డీసెంట్గా సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా వేశాడు. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే వచ్చే గ్రాఫిక్స్ సినిమాపై ఆసక్తిని కిల్ చేస్తాయి. ఇక ఢిల్లీ ట్రావెలింగ్లో వచ్చే రొటీన్ సీన్స్, వాటిని బ్యాక్ చేయలేని క్వాలిటీలెస్ గ్రాఫిక్స్ విసిగిస్తాయి. కానీ ప్రీ క్లైమాక్స్లో మళ్ళీ ఆసక్తిని రేకెత్తించే ఒక ఎపిసోడ్ రాసుకున్నారు. అదే పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేసిన ఒక మంచి యాక్షన్ బ్లాక్. ఇక క్లైమాక్స్ కూడా ప్రాపర్గా లేదు. చాలా లెంగ్తీగా సాగే సుడిగాలి ఎపిసోడ్తో ఇబ్బంది పెడుతుంది. గ్రాఫిక్స్ క్వాలిటీ తగ్గడం వలన కూడా అది నమ్మే విధంగా ఉండదు. ఈ మధ్య తెలుగు సినిమాల గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాలకే రెఫరెన్స్లా నిలుస్తున్నాయి. వాటి మధ్య ఇది స్టాండర్డ్కి తగ్గట్టుగా లేదు. సెకండ్ పార్ట్ లీడ్ ఓకే అనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే హరిహర వీరమల్లు ఎంగేజింగ్ పీరియాడిక్ డ్రామా అని చెప్పుకోవాలి. నటీనటుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఎంత చేయాలో అంతకు మించే చేశాడు అని అర్థమవుతుంది. సనాతన ధర్మం కాన్సెప్ట్ బాగా టచ్ అయిందని తెలుస్తుంది. అయితే పవన్ లుక్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉండాల్సింది డైరెక్టర్స్. అక్కడక్కడ సీజీ వాడి మొహం తెల్లగా కూడా చేశారు. అది అంతగా నప్పలేదు. తన పరంగా 100% కంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమా కోసం ఇంతకాలం ఎదురు చూసిన నిధి అగర్వాల్ అందంగా కనిపించింది. కథలో క్యారెక్టర్ కాకపోయినా కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రే. డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఔరంగజేబ్గా బాబీ డియోల్ భలే నెప్పాడు. కానీ సెకండ్ పార్ట్లో అతనితో చాలా పని ఉంటుంది. సత్యరాజ్తో మొదలు పెడితే తెలిసిన ఆర్టిస్టు చాలామంది ఉన్నారు. సునీల్కి, జయసుధ కొడుకు నిహార్, నాజర్కి మంచి పాత్రలు పడ్డాయి. కోట శ్రీనివాసరావు అతిథి పాత్రలో కనిపిస్తారు. మిగతా వాళ్ళు కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గురించి చెప్పుకోవాలి. టైటిల్ కార్డు నుండి ఎండ్ కార్డు వరకు సూపర్ మ్యూజిక్తో అలరించాడు. తన ఆర్ఆర్తో సినిమాని నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాడు. ఈ సినిమాకు కీరవాణి లేకపోతే అనే ఊహే భయంకరంగా ఉంటుంది. ఇక ఇద్దరు డైరెక్టర్స్ చేసిన ఈ సినిమాలో కొన్ని చోట్ల క్రిష్ మార్క్ క్లియర్గా ఎలివేట్ అయింది. అతని డైలాగ్స్తో ఆ బ్లాక్స్ని బాగా హైలైట్ చేయగలిగారు. తర్వాత ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చిన జ్యోతికృష్ణ ఈ సినిమా కోసం బాగానే కష్టపడ్డాడు. ఇద్దరు సినిమాటోగ్రాఫర్ నీట్ వర్క్తో ఆకట్టుకున్నారు. కానీ ఈ సినిమాకి చేసిన గ్రాఫిక్స్ అయితే చాలా దారుణంగా అనిపించాయి. సెకండ్ హాఫ్లో గుర్రం ట్రావెలింగ్ సీన్స్లో గ్రాఫిక్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉంది. టైం తీసుకుని అక్కడ శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఆర్ట్ వర్క్లో తోటతరణి అనుభవం బాగా ఉపయోగపడింది. బాహుబలిలా ఎక్స్టీరియర్ గ్రాండియర్ కాకుండా ఫ్రేమ్ ఫుల్ గ్రాండియర్ ఉండేలా జాగ్రత్త తీసుకోవడంతో సినిమా స్కేల్ పెరిగిన ఫీలింగ్ వస్తుంది.
ఏఎం రత్నం నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పాల్సిందే లేదు. ఏఎం రత్నం కాకుండా వేరే ఎవరైనా కూడా ఈ సినిమాని కనీసం ఇక్కడి వరకు తీసుకురావడం కూడా జరిగేది కాదు అనిపిస్తుంది. సో ఏఎం రత్నం కష్టం అంతా కూడా స్క్రీన్పై కనిపిస్తుంది. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపించి సెకండ్ హాఫ్ తగ్గింది అనిపించింది. ఫైనల్గా ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ డీసెంట్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు. ఈ సినిమాకు మా రేటింగ్ 3/5.